హైదరాబాద్ రవీంద్ర భారతిలో ప్రగతి ఫౌండేషన్, జీసీఎస్ వల్లూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బోనాల స్పెషల్ అవార్డుల మహోత్సవం ఘనంగా నిర్వహించారు. జీసీఎస్ వల్లూరి ఫౌండేషన్ జాతీయ వ్యవస్థాపకుడు, చైర్మన్ డాక్టర్ విఆర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి దైవజ్ఞ శర్మ, వేములవాడ రాజ్కుమార్, మల్లెపూల వెంకటరమణ, సురేఖారెడ్డి, ఏఎస్ శ్రీనివాస్, మాజీ మంత్రి కొండ్రు పుష్పలీల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సమాజ సేవ, ప్రజాసేవ, వైద్య సేవలు, వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన ప్రముఖులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించి అవార్డులు ప్రదానం చేశారు. పిఎఫ్ఐఎన్ బిఎస్ఎస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తెలంగాణ స్టేట్ ఉమెన్స్ వింగ్ చైర్పర్సన్ దాసరి పల్లా నిర్మలా రాణికి ప్రైడ్ ఆఫ్ తెలంగాణ రత్న ఎక్సలెన్స్ అవార్డు, బెస్ట్ సోషల్ సర్వీస్ 17 ఇయర్స్ పురస్కారాన్ని అందజేశారు. డాక్టర్ లక్ష్మీనారాయణ విశ్వకర్మ. ఈరోజు నాకు నేషనల్ ఎనర్జీ థెరపిస్ట్ అవార్డు మరియు నేషనల్ డిజార్డర్ థెరపిస్ట్ అవార్డు వచ్చిందండి. ముఖ్యంగా ఈ రోజుల్లో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు బీపీతోనూ, షుగర్తోనూ, థైరాయిడ్తోనూ, మోకాలు ఇరిగిపోవడం ఈ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే వీటికి సాధారణంగా మనం హాస్పిటల్కి అనేక రకాల మందులు వాడుతుంటామండి. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ఏ విధమైన మందులు లేకుండా చిన్నపాటి మన ఆహారపు అలవాట్లు, రోజు వాకింగ్ చేయడము, సరైన నీరు తాగడం వల్ల ప్రాబ్లమ్స్ అన్నీ కూడా 100 రోజుల్లో అది నార్మల్ అయ్యే అవకాశం 100%. ఎందుకంటే నేనే యాక్చువల్గా నేను బీపీ పేషెంట్ అండి. 15 ఇయర్స్ క్రితం వరకు నేను టాబ్లెట్ వాడాను. 30 ఏళ్ళు ఏజ్ ఉన్నప్పుడే నాకు హై బీపీ వచ్చిందండి. గత 10 సంవత్సరాలు డాక్టర్ సలహా మేరకు నేను బీపీ టాబ్లెట్ వాడాల్సి వచ్చింది. కానీ నేను నా మీద రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను. ఏంటంటే ఎందుకు వచ్చింది బీపీ అంటే నాకు శారీరక శ్రమ లోపం వల్ల బీపీ రావడం జరిగింది. అయితే నేను కొద్దిగా ఆహారపు అలవాట్లు కొద్దిగా మార్చుకొని శారీరక శ్రమ పెంచితే బీపీ నార్మల్ అయింది. అయితే ఈ పని అందరు చేస్తే అందరికి అవుతుందని నమ్మి నేను ఈ పని చేస్తూ వచ్చానండి. దానికోసం నాకు ఈ అవార్డు ఇవ్వడం జరిగిందండి. నమస్కారం, నా పేరు సంధ్య. నేను ఫస్ట్ టైం ఇలా మాట్లాడుతున్నాను. నా హస్బెండ్ గురించి చెప్పాలంటే తను చాలా మోటివేషన్ ఇస్తారు. నేను అతన్ని చూస్తున్నాను. ఆల్మోస్ట్ మా పెళ్ళి 8 ఇయర్స్ అవుతుంది. తను అందరితో ఉండే బాధ్యతగా చాలా రెస్పాన్సిబుల్గా మాట్లాడతారు. ప్రతి ఒక్కరిని గౌరవిస్తారు. నాకు హెల్పింగ్ నేచర్ చాలా ఇష్టం. కానీ యాజ్ ఎ హౌస్ వైఫ్గా కొంచెం ఎక్కడో వెనకబడి ఉంటాము. బట్ చాలా ఎంకరేజ్ చేస్తారు, చాలా మోటివేషన్ చేస్తారు. నేను ఎవరికన్నా హెల్ప్ చేద్దాము అని నా మనసులో హలో అండి, మైసెల్ఫ్ అర్జున్ కొమ్మలపాటి. ఐఎమ్ ఏ ఫౌండర్ అండ్ CEO ఆఫ్ ఆర్నా ఇన్ఫ్రా డెవలపర్స్ అండ్ openplotsvillas.com. సో నేను మొదట నా ప్రొఫైల్ని నా ప్రొఫెషన్ IT రంగంలో స్టార్ట్ చేశాను. కొన్ని అనుకోకుండా ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ ద బిజినెస్ ఆఫ్ రియల్ ఎస్టేట్లో ఉన్నాను. రియల్ ఎస్టేట్లో ఒక 15 ఏళ్ళుగా, టోటల్గా 22 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఈ రంగంలో మంచిగా చేస్తూ నాతో పాటు అందరూ గ్రో అవుతున్నందుకు హ్యాపీగా ఉంటూ చిన్న చిన్న సోషల్ యాక్టివిటీస్, నాకు తెలిపినటువంటి సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాను. అది ఆర్ఫనేజెస్ కావచ్చు, ఓల్డేజ్ హోమ్స్ కావచ్చు, అమ్మ ఒడి, ఆధార్ అనే ట్రస్ట్కి మా బర్త్డేస్ ఏదైనా ఎనీ మా ఇంటి సెలబ్రేషన్స్ అన్నప్పుడు ఐ విల్ గో దేర్, ఐ విల్ డొనేట్ సమ్ థింగ్స్ అనమాట. సో ఇలా ఐ గాట్ అ డాక్టరేట్ యాజ్ వెల్. డాక్టరేట్ కూడా వచ్చింది లాస్ట్ ఇయర్. అండ్ రీసెంట్లీ ఇవాళ నాకు విజనరీ ఎంటర్ప్రీనర్ అవార్డు వచ్చింది. సో ఈ వల్లూరి ఫౌండేషన్ వారు, ప్రగతి ఫౌండేషన్ వారు ఇవ్వడం జరిగింది. సో చిన్న చిన్న కాంట్రిబ్యూషన్ అండి. నేను బిజినెస్ రంగంలో చక్కగా ఉంటూ తోచినంతగా చిన్న చిన్న ఓల్డేజ్ ఉమెన్ వాళ్ళకి, ఓల్డేజ్ హోమ్ వాళ్ళకి కావచ్చు, ఆర్ఫనేజ్ పిల్లల వాళ్ళకి కావచ్చు, బోడుపురం ఉన్నటువంటి అమ్మఒడి కావచ్చు, కాళీమంద దగ్గర ఉన్న ఆదరణ ట్రస్ట్ కావచ్చు, చిన్న చిన్న సోషల్ సర్వీస్ చేస్తున్నాము. తినుమా మిస్సెస్. ఓం శ్రీ శుభమస్తు. ఈరోజు హైదరాబాద్ రవీంద్ర భారతిలో వల్లూరి ఫౌండేషన్ వారు ఆధ్వర్యంలో నాకు పురోహిత, వాస్తు జ్యోతిష్యంలో నిపుణులుగా సిద్దిపేట జిల్లా ఉమ్మేడ మండలం నాగసుంపేడ వాస్తవ్యం. నేను శివాలయం అర్చకుడను. నేను బాల్యం నుంచి కూడా తరతరాలుగా వస్తున్నటువంటి అనువంశిక పౌరోహిత కార్యక్రమాలను మా నాన్నగారి ద్వారా నేను చిన్న వయసులోనే నేను అభ్యసించి నేను పురోహిత రంగంలో అగ్రగామిగా నేను ఉన్నాను. నన్ను గుర్తించి ఈరోజు నాకు వల్లూరి ఫౌండేషన్ వారు హైదరాబాద్ రవీంద్ర భారతిలో నాకు చక్కటి అవార్డు ఇవ్వడం నాకు చాలా సంతోషదాయకం. దీనికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా మిత్రులందరూ కూడా చక్కటి యొక్క సందేశాన్ని మీడియా ద్వారా వారికి కూడా కృతజ్ఞతలు. ఈరోజు 19th జూలై 2026 రవీంద్ర భారతిలో నాకు బెస్ట్ అక్యుపంచరిస్ట్ అవార్డు ఇవ్వడం జరిగింది. అది మినిస్టర్ పుష్పలీల గారి చేతుల మీద ఇవ్వడం జరిగింది. అది చాలా అందంగా ఉందండి. అలోపతి
మెడిసిన్స్ లేకుండా మనం చాలా వాటికి అక్యుపంచర్ ట్రీట్మెంట్స్ చేయొచ్చండి. అక్యుపంచర్ గురించి చాలామందికి తెలీదు. అక్యుపంచర్లో చాలా మిరాకిల్స్ ఉన్నాయండి. అది పూర్వకాలం నుంచి ఉన్న వైద్యము. దాంతోపాటు మనందరికీ కూడా వైద్యం చాలా కాస్ట్లీ అయిపోయింది కాబట్టి స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ సైట్ కూడా నేను తయారు చేయడం జరిగింది. www.spiritualselfdoctor.com అని చెప్పి మీరు గూగుల్లో కనుక టైప్ చేసినట్లయితే దాని డీటెయిల్స్ వస్తాయి. దాంట్లో యోగ ముద్ర, మెడిటేషన్ ఇవన్నీ ఉన్నాయి. చాలామంది అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్కి డాక్టర్ కపిల్ కుమార్ అగర్వాల్, మాది కృష్ణ గోపాల్ సేవా సమితి అనే ఒక సంస్థ. దగ్గర 2016 నుంచి మేము ప్రతి నెల అమావాస్యకి అన్నదానం పెడతాం. మినిమం 600 to 700 మెంబర్స్ ఎవ్రీ మంత్ మా దగ్గర వచ్చి ప్రసాదం తీసుకొని వెళ్తారు. ఇంకా అది వదిలేసి కూడా మేము దాదాపు 3 years నుంచి ఒక 250 చిల్డ్రన్స్ అనాథ పిల్లలకు డైలీ టిఫిన్స్, మధ్యాహ్నం లంచ్ కూడా మా సమితి నుంచి పెడతాం. అందుకోసమే అది మొత్తం వర్క్ చేసిన కాడి నుంచే చూసి మాకు డాక్టరేట్ వచ్చింది. ఇంకా గోల్డెన్ నంది అవార్డు, తర్వాత APJ అబ్దుల్ కలాం అవార్డు కూడా మా సంస్థకు దక్కింది. మాది మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఎవరు ఆకలితో ఉన్నారు వాళ్ళకి కావాలి. మేము క్యాన్సర్ హాస్పిటల్, ఐ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ కాదు. ఇప్పుడు మేము చేసింది 250, ఇంతకు ముందు మీకు చెప్పిన 250 చిల్డ్రన్స్ మన దగ్గర ఉన్నారు. వాళ్ళు నిజంగా ఆకలితో ఉంటారు. పొద్దున ఆ హాస్టల్ వాళ్ళకి పెట్టారు. నేను హాస్టల్ పేరు తీసి వాళ్ళకి బదనాం చేయను, నేను హాస్టల్ పేరు తీయను. కానీ ఏంటంటే వాళ్ళు ఆ పిల్లలకి ఫుడ్ ప్రొవైడ్ చేయరు. అందుకోసమే దానికి మా సమితి మొత్తం మ్యాక్సిమం దత్తత తీసుకుంది. డైలీ మేము వాళ్ళకు టిఫిన్ ప్రొవైడ్ చేస్తాం, మధ్యాహ్నం లంచ్. వాళ్ళు పెట్టినా మంచిది, పెట్టకపోయినా మా సమితి తరఫు నుంచి పోతాం. ఇవాళ ఏంటంటే మేము వనస్థలిపురం, LB నగర్, సరూర్ నగర్ ఇలా మా సేవా సమితి కార్యక్రమాలు నడుస్తున్నాయి. మేము ఆల్రెడీ దానికి ఎక్స్టెండ్ చేయాలని చూస్తున్నాము. చాలా తొందరలోనే మాది ఇది కూడా మీకు ఛానల్ ద్వారా మేము పబ్లిక్కి 100% ఇన్ఫార్మ్ ఇస్తాం. దగ్గర 2015 జనవరి నుంచి కంటిన్యూ మా ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి. అంటే దాదాపు 12 years అయిపోయింది మా కంటిన్యూ ప్రోగ్రామ్ నడుస్తుంది.